గురువారం రోజే ఇల్లంతా క్లీన్ చేసుకొని, బయట క్లీన్ చేసుకొని, అంతా కడిగి, ముగ్గులు పెట్టి, పేడతో అలకి, కలశం ముగ్గయితే వేసుకున్నా నేనైతే. మా ఇంటి దేవుడైతే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి. ఫస్ట్ ముందుగా ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ లేచి 4:00కి స్నానం చేసుకొని, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అండ్ లక్ష్మీ ఫోటో తీసుకొని, ఫస్ట్ గుమ్మానికి పసుపు, కుంకుమ పెట్టి ముగ్గు వేసుకొని, ఇంట్లోకైతే అడుగుపెట్టాను స్వామివారి ఫోటోతో. ఈరోజు శుక్రవారం కాబట్టి నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. శుక్రవారం అంటే నాకు చాలా ఇష్టం. లక్ష్మీ అమ్మవారంటే ప్రాణం చిన్నప్పటి నుంచి. నాకీ అమ్మవారంటే చాలా ఇష్టం, ప్రేమ, అపారమైన నమ్మకం కూడా. స్టార్టింగ్‌లోనే తులసి బృందావనం ఉంది. ఇంటి పేరైతే శ్రీ గంగా భవాని నిలయ. మెయిన్ ఎంట్రన్స్‌లో చిన్న గెస్ట్ హాల్ తర ఉంది. పక్కనే ఒక బెడ్‌రూమ్ అండ్ లోపలికి వెళ్తే మెయిన్ హాల్. చాలా పెద్దగా ఉంది హాల్ అయితే. అండ్ ఒక చిన్న దేవుడి గది. వీరు మా అత్తగారు చాలా హెల్ప్ చేశారు, మా అత్తగారు కూడా. లోపలికి వెళ్తే వంటగది కూడా చాలా పెద్దగా ఉంది. ఇల్లయితే చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది. నాకైతే చాలా చాలా నచ్చింది. నా లైఫ్‌లో నేను ఏ మంచి పని చేయడానికైనా సరే, ఏ మంచి పని స్టార్ట్ చేయడానికైనా సరే, శుభకార్యాలు చేయడానికైనా సరే ఫ్రైడేనే ఎంచుకుంటాను. ఎందుకంటే నాకు ఫ్రైడే అంటే చాలా చాలా ఇష్టం. నా పుట్టుకే ఫ్రైడేతో స్టార్ట్ అయింది. కాబట్టి శుక్రవారం అంటే నాకు చాలా చాలా సెంటిమెంట్ అండి. స్టవ్‌కి పసుపు, కుంకుమ పెట్టి ఒక చిన్న స్టార్ ముగ్గయితే వేసుకొని, పూలు పెట్టి పూజ చేసి, పాలు పెట్టి పాలు పొంగించాం 3 టైమ్స్. పాలు పొంగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని, పూజ అయితే పూర్తిగా కంప్లీట్ అయింది. హారతి కూడా ఇచ్చేసాను. ఆ రోజు మడితోనే పూజ చేశాను. అంటే నాకు ఫస్ట్ నుంచి ఇదే అలవాటండి. ఏ పండుగలొచ్చినా సరే మడితోనే పూజ చేసుకోవడానికి చాలా ఇష్టపడతాను. స్నానం చేసిన తర్వాత శుభ్రమైన బట్టలు ధరించి, తలలో దువ్వెన కూడా పెట్టను. జస్ట్ అలాగే క్లిప్ వేసుకొని, కుంకుమ పెట్టుకొని పూజ అయితే కంప్లీట్ చేసేస్తాను. ఆ తర్వాత వేరే పనులు చేసుకోవడానికి వెళ్తాను. మా అమ్మగారు చెప్పిచ్చారు కాబట్టి అదే అలవాటు చేసుకోవడం జరిగింది. నేనైతే ఎప్పుడు ఇలాగే మడితో పూజ అయితే కంప్లీట్ చేసుకుంటా. ఆ తర్వాత నా టీ టైమ్ అండి. ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని టీ తాగి, ఆ తర్వాత గుడికి ఏదైనా వెళ్ళాలంటే రెడీ అయ్యి వెళ్తాననమాట. ఇదే నా రొటీన్ పూజా విధానం. మీకెలా అనిపించింది కామెంట్ చేయండి. లైఫ్‌లో నేను ఏ చిన్న పని స్టార్ట్ చేసినా సరే ముందుగా లక్ష్మీ అమ్మవారిని తలుచుకునే స్టార్ట్ చేస్తాను. అలాగే లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులు కూడా తప్పకుండా నాకు ఉంటుంది అని ఏదో ఒక శకునంతో అమ్మవారు నాకి ఆ శకునం చూపిస్తూనే ఉంటారు. మంచి శకునం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. చూడండి ఈ వీడియోలో నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నేనైతే వీడియోలోనే చూసాను పువ్వు ఇవ్వడం కుడివైపుది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అమ్మవారి ఆశీస్సులు లేకపోతే మనం ఏం చేయగలం చెప్పండి? లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులు ఉంటేనే కదా ప్రతి ఒక్క పని మనం చేయగలం. అలాగే భగవంతుడి మీద మనం ఎంత నమ్మకం పెట్టుకుంటామో, శ్రద్ధాభక్తులతో ఎంత పూజ చేస్తామో అంతే రిజల్ట్ అనేది మనకు తప్పకుండా ఉంటుందండి. ప్రతి ఒక్కరి లైఫ్‌లోనూ అంతే. భక్తి, శ్రద్ధ, నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.